ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. నేను ఈరోజు వాకింగ్కి రావడం జరిగింది. చాలా రోజుల నుంచి ప్రభువు నన్ను వాకింగ్కి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. కానీ నేను కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. అయితే నా బాడీలో అనారోగ్యాలు చుట్టుకున్నప్పుడు నాకు ఒక యూట్యూబ్లో ఏదో వింటుంటే వాళ్ళు ఏమన్నారంటే, నీకు ఎందుకు హీలింగ్ కలగట్లేదు? నీకు హీలింగ్ కలగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొంతమందిలో అన్ఫర్గివ్నెస్ అని, కొంతమందిలో ఏవేవో సమస్యలు. ఆయన ఒక 7 అలా చదువుతున్నాడు. అందులో నేను ఒక పాయింట్ దగ్గర ఆగిపోయాను. ఆ పాయింట్ ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవడం కూడా మన అనారోగ్యానికి కారణం అని చెప్పడం జరిగింది. నేను ఆ పాయింట్ దగ్గర ఎందుకో ఆశ్చర్యపోయాను. అరే, నిజంగా ఇదేదో నాకే చెప్తున్నాడు కదా దేవుడు అనిపించింది. అయితే నేను ఎప్పుడైతే వాకింగ్ ఈ మధ్య స్టార్ట్ చేశానో ఐఎమ్ ఫీలింగ్ వెల్, మంచిగా అనిపిస్తున్నాడు. ఆ పెయిన్ అనేది తగ్గింది. సో పెయిన్ ద్వారా కూడా దేవుడు మాట్లాడవచ్చు మనతోటి. సో మనము ఈ బాడీ దేవుడిచ్చిన మనకు ఆలయం, దేవుని ఆలయం. దీన్ని మనం పాడు చేస్తే దేవుడు వారాన్ని పాడు చేస్తాడు. అంటే మనం ఏమనుకుంటామంటే తాగుబోతులకే లేకపోతే వ్యభిచారులకే ఈ మాట అనుకుంటాం. కానీ ఈ బాడీని మనం కేర్లో పెట్టుకోవాలి, చాలా కేర్ తీసుకోవాలి. బాడీకి ఎక్సర్సైజ్ చేయడం లేకపోతే వాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని నేను తెలుసు మనకి ఇదంతా కదా. కానీ దేవుడు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మనకు అనే ఈ బాడీ విషయంలో అనేది నాకు ఇప్పుడు తెలిసింది. సో ఎప్పుడైతే నేను అది స్టార్ట్ చేసి వాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నానో ఆ పెయిన్ అదంతా కూడా తగ్గిపోయింది. నాకు అప్పుడు అనిపించింది అన్నమాట, ఓకే, దేవుడు ఎంత ప్రేమమయుడు. దీంట్లో కూడా ఆయన ప్రేమ తెలుస్తుంది. చూడండి, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన మనకిచ్చిన ఈ ఆలయాన్ని ప్రభు తన కోసం మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనము మళ్ళీ మన బాడీని దేవునికి అప్పగించేంత వరకు కూడా వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ముఖ్యంగా లేడీస్ చాలా మటుకు కేర్ తీసుకోరు, నేను కూడా. అయితే టేక్ సమ్ టైం, కొంచెం టైం తీసుకొని ఒక 20 minutes అన్న మన కోసం కేటాయించుకొని, మన కోసం అంటే మన బాడీ కోసం, దేవుడిచ్చిన ఈ గిఫ్ట్ కోసం మనం కేటాయించి దేవుణ్ణి కూడా మనము సంతోషపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్.